హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ వనిత ప్రపంచం. వనిత ప్రపంచానికి స్వాగతం అండి. ఏంటి ఇవాళ ఇన్ని గిన్నెలు వేసుకొని ముందు కూర్చున్నాను అనుకుంటున్నారా? అవునండి, ఇవాళ వీడియో వచ్చి వీటి గురించే చేయబోతున్నాను నేను. ఇవి నేను కొన్నవి కాదండి, ఇవి నాకు రిటర్న్ గిఫ్ట్స్గా వచ్చింది. సో ఇవాళ వీడియో టాపిక్ వచ్చి రిటర్న్ గిఫ్ట్స్ గురించి నేను మాట్లాడబోతున్నాను. అసలు ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్స్ ఎందుకు ఇవ్వాలి, ఓకేనా? ఫస్ట్లో ఏదో సరదాగా మొదలైందండి రిటర్న్ గిఫ్ట్స్ అనేది. బట్ అది పోను రాను ఎలా అయిపోయిందంటే అదొక ట్రెండ్ క్రియేట్ చేసేస్తుంది. అది ఇప్పుడు పెద్ద స్టేటస్ సింబల్గా అయిపోయింది. ఎందుకంటే నేను చూస్తున్నాను, వాళ్ళు ఇచ్చారనో వీళ్ళు ఇచ్చారనో వాళ్ళ స్తోమతకు మించి ఇచ్చే వాళ్ళని కూడా నేను చూస్తున్నానండి సొసైటీలో. వాళ్ళకంత లేకపోయినా ఒక బడ్జెట్ అంటూ ఒక ఫంక్షన్ చేయాలి అంటే రిటర్న్ గిఫ్ట్స్ కంటూ ఒక బడ్జెట్ కేటాయించే స్థాయికి మనం వచ్చేసాము. నిజంగా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అంత వర్తీనా? చూసేద్దామా మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒక చిన్న పాయింట్ నేను షేర్ చేసుకుంటున్నానండి. ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్న ఆలోచనని నేను తప్పు పట్టను, బట్ ఎంతవరకు మానుకోగలిగితే అంత మంచిదండి. ఎందుకంటారా, రిటర్న్ గిఫ్ట్స్ కంటూ పెట్టే మనీ, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన పిల్లలకి ఏదైనా మనం మంచి ఫంక్షన్ చేస్తామండి, ఓకే, అది పెద్ద ఫంక్షన్, మన తాహతు తగ్గట్టు 300 అవ్వచ్చు, 500 అవ్వచ్చు, ఇంకా ఎక్కువ మంది రావచ్చు. సో అంతమందికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఒక పెద్ద బడ్జెటే మనం పెట్టుకుంటాము. సో దానికి పెట్టిన బడ్జెట్ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనము మన అతిథులందరూ కూడాను అందరూ ఉన్నవాళ్ళేనండి. అంటే తినడానికి అవకాశం లేని వాళ్ళు కాదు, అందరూ బాగున్నోళ్ళు తినడానికి. అంటే వాళ్ళని పిలవడం నేను తప్పు అనట్లేదు, కానీ నిజంగా చెప్పాలంటే అమ్మా నాన్న లేని వాళ్ళు, అనాథ పిల్లలు ఎంతమంది అనాథాశ్రమంలో ఉన్నారండి. మన పిల్లల ఫంక్షన్స్కి మన శ్రేయోభిలాషులు అందరూ ఎలా రావాలో, మన ఆత్మీయులు అందరూ ఎలా రావాలి, వాళ్ళ దీవెనలు మనకు ఉండాలి అని మనం ఆ గ్యాదరింగ్స్ చేస్తాం కదా. అట్ ద సేమ్ టైం వీళ్ళకన్నా కూడా అండి, ఆ పిల్లలకు పెట్టిన ఆ ఒక్క పూట మనం డొనేట్ చేసే అన్నం పెడతాం కదా, అది మనకు వచ్చేది మన పిల్లలకి. అంతకన్నా గిఫ్ట్ మనమేమి ఇవ్వగలం? మనకి ఒక తృప్తి ఉంటుంది. ఒక్క పూట అయినా, అట్లీస్ట్ ఒక్క పూట మనం వాళ్ళకి, మన బిడ్డలకి ఫంక్షన్ చేస్తున్న సందర్భంగా, ప్రతిరోజు మనం ఎలాగో చేయలేమండి, మన పిల్లలకి ఒక హ్యాపీ మూమెంట్ని మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆ ఎంజాయ్మెంట్ని మిగతా అనాథ పిల్లలకి, ఎటువంటి సోర్స్ లేని వాళ్ళకి ఇవ్వడంలో వర్తుందనే నేను అనుకుంటున్నానండి. మీరు కనుక ఏకీభవిస్తే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గిఫ్ట్స్ చూపించే ముందు, ఈ గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడాను నా వీడియో ఖచ్చితంగా చూస్తారు. సో ప్లీజ్, ఈ గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళ వ్యక్తిగతంగా నేను ఏమీ నా పాయింట్ని నేను లింక్ చేయట్లేదండి. దయచేసి ఇది నా అభిప్రాయాన్ని మాత్రమే నేను షేర్ చేసుకుంటున్నాను, ఓకేనా? ఎవరినైనా మీరు వ్యక్తిగతంగా హర్ట్ అయి ఉంటే మాత్రం నన్ను క్షమించండి. ఇది నా అభిప్రాయం మాత్రమేను, ఇది ఒక అవేర్నెస్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గిఫ్ట్స్ ఎన్ని రకాలు ఇస్తున్నారండి. గ్లాస్ ఐటమ్, స్టీల్ ఐటమ్, ప్లాస్టిక్ ఐటమ్, దేవుడికి సంబంధించినవి బోలెడు ఇస్తున్నారండి. సో ఎంత ఖర్చు పెడుతున్నారనేది పక్కన పెట్టేసేస్తే, ఫస్ట్ మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అవతల వాళ్ళకి ఫ్రీగా రావచ్చేమో కానీ, ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళకి. బట్ ఫంక్షన్ చేసిన వాళ్ళైతే అది 10 రూపీస్ కానివ్వండి, 100 రూపీస్ కానివ్వండి, వాళ్ళు డబ్బులు పెట్టి ఖర్చు పెడితే మాత్రమే వస్తుంది. మరి మన డబ్బులు మనం ఖర్చు పెడుతున్నప్పుడు ఆ రిటర్న్ గిఫ్ట్స్ వర్తీనా కాదా, అవతల వాళ్ళకి యూజ్ అవుతుందా లేదా అనేది మనం చూడాలి కదా, ఆలోచించాలి కదా. సో ఫస్ట్ చూద్దాం. నేను ఈ మధ్యకాలంలో చాలా వరకు స్టీల్ ఐటమ్స్ వస్తున్నాయండి. ఫస్ట్లో అయితే ప్లాస్టిక్, నిజంగా చెప్తున్నాను, ఆ ప్లాస్టిక్ ఐటమ్స్ నేను అస్సలు వాడనండి. ఫుడ్ గ్రేడెడ్ ఉండాలి, ప్లస్ అంత ఆ ఫుడ్ గ్రేడెడ్ అంటే కొంచెం కాస్ట్ అవుతుంది. ప్లాస్టిక్ యూజ్ చేసే కొద్దీ కూడాను నేను బాగా టప్పర్వేర్ యూస్ చేస్తానండి. ఎంత యూస్ చేసినా అది ఎంత ఫుడ్ గ్రేడెడ్ అయినప్పటికీ కూడాను మనం కర్రీస్ పెట్టండి, వాష్ చేసే కొద్దీ అది కూడా ఫేడ్ అవుట్ అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. సో కొద్ది రోజులకి అది పాత పడిపోతుంది ఆ బాక్సెస్ అనేది. సో ప్లాస్టిక్, అది టప్పర్వేర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్లాస్టిక్కి ఫుడ్కి మాత్రం యూస్ చేయకూడదు అనేది నేను డిసైడ్ అయ్యాను అనమాట. ఓకే, డ్రై పెట్టుకోవడానికి ఓకే అండి, డ్రై ఐటమ్స్ లైక్ పల్సెస్ వీటి స్టోర్ చేసుకోవడానికి ఓకే, అది ఫుడ్ గ్రేడెడ్ అయితే మాత్రం. రిటర్న్ గిఫ్ట్స్ ఏ సందర్భాల్లో ఇస్తున్నాము అనేది చూద్దాము.
మన ఫంక్షన్స్ కావచ్చు, పిల్లల ఫంక్షన్స్ అవ్వచ్చు, బర్త్డేస్ కావచ్చు, మన ఇంట్లో ఏదైనా పూజలకు కావచ్చు, మనం ఏదైనా తాంబూలాలు ఇచ్చేటప్పుడు కావచ్చు. సో వీటన్నిటి గురించి నేను చాలా క్లుప్తంగా చెప్తాను, వినేసేయండి. చూసారు కదండి, నాకు వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్లో ఈ బాక్సెస్, ఇంత సైజ్ బాక్సెస్ ఇవ్వాలంటే నేను మీకు ముందుగా చెప్పినట్టు దీనికంటే ఒక పెద్ద బడ్జెట్ ఖచ్చితంగా కేటాయించాల్సిందేనండి. నేను ఈ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చూశాను కదా, ఇది ఒక పెద్ద ఒక 300 to 500 మెంబర్స్ వచ్చారనమాట. సో అంతమంది వచ్చినప్పుడు ఇది కాస్ట్లీ ఐటమే లెక్క అనమాట. ఏదో ఒక 10 మంది ఉన్న ఫంక్షన్స్కి అయితే ఓకే, ఇది ఇంత బడ్జెట్ తక్కువే ఉండొచ్చు. బట్ అంతమంది వచ్చిన ఫంక్షన్ అంటే దీనికి ఎక్కువ ఖర్చు ఖచ్చితంగా అవుతుంది. సో బట్ ఖర్చు పెట్టినప్పటికీ కూడాను వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ అనేది ఎంత యూజ్ అంటే అంత యూస్ఫుల్ అండి. ఈ స్టీల్ కంటైనర్స్ చూసారు కదా, మీకు ఇవి రిటర్న్ గిఫ్ట్స్ వచ్చాయని చూడండి, నేమ్స్ కూడా ఉంటాయన్నమాట. సరే, ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ బడ్జెట్ ప్రకారం చూసుకోవాల్సింది ఏంటంటే, సరే మా ఫ్రెండ్ ఇది ఇచ్చిందండి, బట్ నేను కూడా స్టీలే ఇవ్వాలి అనుకుంటా. బట్ వాళ్ళ స్థాయి వేరు, నా స్థాయి వేరు. బట్ నాకు ఇవ్వాలన్న ఆలోచన మాత్రం చచ్చిపోవట్లేదు. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచన మాత్రం ఉంది, గట్టిగా ఉంది. దాన్ని నేను మార్చుకోలేకపోతున్నాను. సో నా స్థాయి తక్కువ కాబట్టి దీంతో కంపేర్ చేస్తే ఇంత చిన్నది సెలెక్ట్ చేసుకుందాం. ఎంత ముచ్చటగా ఉంది, ఇది కూడా యూస్ఫుల్లే కదా. దీనికన్నా ఎక్కువ మనం ఇది యూస్ చేస్తాం. పిల్లల లంచ్ బాక్సెస్ కావచ్చు, చిన్నవి ఎంత యూస్ఫుల్ అవుతాయో మనకి తెలుసు. సో మన బడ్జెట్ ఇదైనప్పుడు దీనికి ఓటేద్దాము. పక్కన వాళ్ళు అది ఇచ్చారు కదా అని మనం దానికి పోవద్దండి. దీనికి వెళ్ళి మనం కూడా ఎక్కువ ఇబ్బంది పడతాము. ఇచ్చేటప్పుడు ఏమనిపించదండి, ఫంక్షన్ అయిపోయినాక మనం గనక మన బడ్జెట్ చూసుకుంటే లిటరల్లీ ఆ రోజు మనం బాధపడతాము. పక్కన వాళ్ళని చూసి ఏదో అంటారు చూడండి, వాత పెట్టుకున్నట్టు అయిపోతుంది అనమాట మన పరిస్థితి. సో నెక్స్ట్ ఇవి చూడండి, ఇవి కూడా బాగానే యూస్ అవుతుంది. బట్ మీరు గమనించినట్లయితే ఇవి పైన వచ్చేసరికి మళ్ళీ ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ నేను చాలా తక్కువ వాడాను ఇది కూడాను, బట్ కలర్ వచ్చేసింది అనమాట. ఏ ఫుడ్ ఐటెం పెట్టినా ఇది ఇంకా ఎక్కువ సార్లు యూస్ చేసే కొద్దీ ఇదేమో ఇలానే ఉంటుంది, ఇదేమో కలర్ అయిపోతుంది, పాతబడిపోయినాక మనం కూడా వాడాలనిపించదు. సో అప్పుడు ఇది నాకు వేస్ట్ అవుతుంది. దీన్ని ఇంకోలా యూస్ చేయాలి, వితౌట్ లిడ్, చిన్న మూత మనం సపరేట్గా ప్లేట్ వేసుకొని యూస్ చేయాలి. ఈ మధ్య ఇవి ఇస్తున్నారండి, అసలు ఎంత క్యూట్గా ఉన్నాయంటే చాలా బెస్ట్ అనిపించిందండి. గ్లాస్ వచ్చింది, పైన స్టీల్ ఒక లేయర్ వచ్చింది. సో ఇది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. చూసారు కదా, నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను ఇందులో. ఇది ఖాళీ అయిపోయింది, నింపాలి. ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట రిటర్న్ గిఫ్ట్స్కి. నెక్స్ట్ ఇలాంటి గ్లాస్ ఐటమ్ వచ్చింది. ఇవి ఓవెన్ సేఫ్ అండి. సో మైక్రోవేవ్ ఓవెన్లో ఏదైనా మనం హీట్ చేసుకోవాలనుకున్నా అలా యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్ వచ్చిందండి. సో ఇదేమన్నా మనం చిన్నగా కలుపుకోవడానికి అట్లా ఈ బౌల్ యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ హాట్ బాక్సెస్ కూడా యూజ్ అవుతుంది. అంటే లైఫ్ టైం యూజ్ చేసినా కూడా ఇవైతే పోవండి స్టీల్. సో మనం ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం బెటర్ స్టీల్కి షిఫ్ట్ అవ్వడం అనేది చాలా మంచిది. రీసెంట్గా ఇది ఇచ్చారండి, ఇది సెట్ ఆఫ్ 3 వస్తుంది. కాకపోతే ఇది నేను ఓపెన్ కూడా చేయలేదు, ఆల్రెడీ నా దగ్గర ఉంది. సో దీన్ని ఇలా సీల్ కూడా విప్పలేదు, ర్యాప్ తీసేసాను, ఇంకా అలా ఉంచేసాను. ఇది కూడా బాగా యూజ్ అవుతుంది, బట్ బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ ఇవి కూడా అండి మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్లో ఇచ్చారు. ఎంత యూజ్ అవుతున్నాయంటే నేను డైనింగ్ టేబుల్ మీద పెడతాను, ఇవి చూసినప్పుడు అలా చూస్తాను, అబ్బా మంచి గిఫ్ట్ వచ్చింది అని. నాకు తెలిసి ఇది పెద్ద బడ్జెట్ కూడా ఉండదండి, బట్ చాలా ఉపయోగం. నేనైతే బాగా యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి ప్లాస్టిక్వి. ఇది నేను పిల్లలకి ఏమీ స్నాక్స్ పెట్టాను, ఎందుకంటే ప్లాస్టిక్ కంటైనర్ నేను యూజ్ చేయను. అందుకని నేను ఇది పూజా రూమ్లో ఇలా ఒత్తులు పెట్టేసుకొని యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా చాలా ఉన్నాయి ప్లాస్టిక్వి, వాడకుండా కొన్ని నేనే వాడినప్పుడు నేను ఇంకొకరికి ఎలా ఇవ్వాలి అనే ఆలోచనతో అలా పెట్టేస్తుంటాను అనమాట. నెక్స్ట్ ముఖ్యంగా ఈ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. ఈ మధ్య శ్రావణ మాసం అయిపోయింది, అందరూ బ్లౌజ్ పీసులు పెట్టేస్తున్నారండి. బ్లౌజ్ పీసులు పెట్టేది మహిళలే కదండి, లేడీసే కాబట్టి మనకి దాని గురించి చక్కటి అవగాహన ఉంటుంది.
అయితే ఇప్పుడు ఎవ్వరు బ్లౌజ్ పీసెస్ 80 సెంటీమీటర్స్ ఎవరు వాడట్లేదంటే ఏ టైలర్ కూడా కుట్టట్లేదు అనమాట, చాలా వరకు కుట్టట్లేదు. సో బెటర్ బ్లౌజ్ పెట్టినప్పుడు 100 సెంటీమీటర్స్ ఉండేటట్లు చూసుకోవడం మంచిది. ఐ మీన్ 1 మీటర్ ఉండడం మంచిదండి. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ నాకు ఇచ్చారండి, ఇంకా వేరే ఎన్ని ఉన్నాయి 80 సెంటీమీటర్స్వి, అవి నాకు ఎందుకు పనికిరావు. ఇది మంచి క్వాలిటీ బ్లౌజేను, బట్ నేను ఈ బ్లౌజులు నేను ఎప్పుడు కుట్టించుకోలేదు. బట్ నేను దీన్ని ఇలా వేస్ట్ చేయకుండా నాకు ఈ బ్లౌజ్ కుట్టించుకోవాలి, అనుకోకుండా దీనికి లైనింగ్లా మ్యాచ్ చేసేద్దామని చెప్పి వాడాను. అట్లీస్ట్ మంచి బ్లౌజ్ పీస్ ఇవ్వాలంటే ఒక 150 రూపీస్ అలా అవుతుంది అనుకుంటే మాత్రం, మన బడ్జెట్ అంత కాదు అనుకుంటే అట్లీస్ట్ లైనింగ్ 1 మీటర్ ఇవ్వండి, లైనింగ్ క్లాత్ 1 మీటర్ ఫోల్డ్ చేసి నీట్గా ఇవ్వండి. అది వాళ్ళు ఉపయోగించుకుంటారు. మనం ఏదో ఇచ్చేసాం చేతులు దులిపేసుకున్నామని అనుకోకుండా మనం ఇచ్చింది వాళ్ళకు ఉపయోగపడే ఆనందంగా వాళ్ళు వాడుకుంటే అప్పుడు దానికి న్యాయం జరుగుతుంది అని నేను భావిస్తాను. ఓకే, అంతేకాకుండా ఈ రిటర్న్ గిఫ్ట్ తాంబూలాలు అప్పుడు పసుపు కుంకుమలు అని చెప్పి ఇప్పుడు చాలా ట్రెండీగా ఇంత తీస్తున్నారండి. అవి నిజంగా నేను చాలా మందిని చూసాను, తేవడం పడేయడం. పసుపు కుంకుమ ఇచ్చే అర్థం ఏంటి, మనం చేస్తున్న పని ఏంటి? పసుపుని పసుపుగా, కుంకాన్ని కుంకంగానే ఇద్దాము, దానికి సోకుల్లాగా అన్నీ యాడ్ చేసి దయచేసి అవి వాడద్దు. మనం కొనబట్టే మార్కెట్లో అవి విచ్చలవిడిగా రకరకాలు ఇంకా ఎక్కువ తయారై వస్తున్నాయి. మనం కొనుక్కున్నామంటే వాటి యొక్క ఉత్పత్తి కూడా ఆగిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్, పిల్లల బర్త్డేస్ అప్పుడు ఎన్నో రిటర్న్ గిఫ్ట్స్ వస్తాయండి. బర్త్డేస్కి వస్తాయి, బర్త్డేస్కి వాళ్ళు ఇస్తారు, ప్లస్ మనం కూడా తీసుకెళ్ళేటప్పుడు నేను చాలా గమనించానండి, చాలా వేస్ట్. రీసెంట్గా మా పిల్లల బర్త్డే కూడా అయిందనమాట. వాళ్ళకు వచ్చిన గిఫ్ట్స్ చూస్తే నాకు లిటరల్లీ కొన్ని అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఉన్నవే రిపీట్ అవుతాయి, యూజ్ ఉంటాయి, చెస్ బోర్డు యూజ్ ఉంటుంది, బట్ నా దగ్గర ఒక 3-4 ఉన్నప్పుడు 5వది నాకు వేస్టే అవుతుంది. ఆల్రెడీ ఈ 3-4కే వేస్ట్, ఇంకా వేరే వాళ్ళకి షేర్ చేయాలి. కొన్ని అయితే అసలు ఉపయోగం లేని ఉంటాయన్నమాట, అవి పడేయలేము, ఉంచనులేము, ఇంట్లో డంపింగ్ కింద వెళ్ళిపోతాయన్నమాట. చూడండి, చిన్నవైనా అయితే ఇది ఒక 200 ఉంటుందో ఏమో, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. మా పిల్లలకి ఇచ్చిన గిఫ్ట్స్లో ఇవి వాళ్ళకి యూస్ఫుల్, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. ఇది ఇచ్చారు, ఇవి ఇచ్చారు, ఇంకా ముఖ్యంగా ఇది ఇచ్చారండి, బుక్స్. అట్లీస్ట్ వాళ్ళు చదువుతారు, చదివించాలి మనం కూడా. వచ్చిన బుక్ని పేరెంట్స్గా మనం దగ్గరుండి వాళ్ళని చదివించాలి. ఈ బుక్ గిఫ్ట్ అనేది మన దగ్గర ఉన్నప్పుడు మనం ఇంకొకరికి ఫార్వర్డ్ చేయాలండి. నెక్స్ట్ ఇంకొకరి బర్త్డే అప్పుడు తప్పులేదు బుక్, ఎందుకంటే ఒకరి దగ్గర ఆగిపోతే ఎట్లా? ఈ బుక్ మనం చదివేసినాక మనం వేస్ట్ చేయొద్దు. ఇది వేరే ఫ్రెండ్కి కూడా మనం ఇవ్వచ్చు. నెక్స్ట్, మన బర్త్డేస్కి వచ్చినప్పుడు మనం పిల్లలకి ఏమి ఇవ్వాలనే దగ్గరకు వచ్చేసరికి చూడండి, ఈ రెండు ఇద్దరు సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇది ప్లాస్టిక్ కంటైనర్, వాటర్ యూజ్ చేయొద్దు. సో నేను ఈ గిఫ్ట్ని పక్కన పెట్టేస్తాను. అయితే ఇది కూడా ప్లాస్టికే కదా, ఇది ఎందుకు యూజ్ చేయాలి అని అనుకోవచ్చు మనం. ఇది ప్లాస్టిక్ అయినప్పటికీ కూడాను ఇది మనం లోపలికి పంపించేది ఏమి ఉండదండి. ఇది జస్ట్ పెన్ను పెన్సిల్ వాడతారు, పెట్టుకుంటారు, బ్యాగ్లో పెట్టుకుంటారు, వెళ్తారు, వస్తారు. సో కొద్ది రోజులకి వాళ్ళకి పిల్లలు ఎక్కువ లాంగ్ టైం యూజ్ చేయరు, ఎలాగో పగిలిపోతుంది, ఎలాగో పాడైపోద్ది, వాళ్ళకి ఇష్టం లేక తీసేస్తారు. ఒకవేళ ఇవ్వాలి అనుకొని బలమైన కోరుకుంటే వాళ్ళకు ఉపయోగపడే ఇలాంటివి ఇద్దాం. అంటే ఇది ఉపయోగం లేదు అని నేను అనట్లేదు, బట్ ప్లాస్టిక్లో వాటర్ తాగడం అంత మంచిది కాదు కాబట్టి ఇది వద్దు అంటున్నాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే చాలామందికి ఈ వీడియో చేరువవుతుందన్నమాట. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఏమన్నా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా హర్ట్